నమస్తే అందరికీ, ముఖ్యంగా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు సుఖజీవన స్వప్నాలు 6వ భాగం నౌకాసనం అంటారు. ఈ ఆసనాన్ని వేసినప్పుడు మన శరీరము నౌకను పోలి ఉంటుంది కనుక దీనికి నౌకాసనము అని పేరు వచ్చింది. శరీర ఆరోగ్యానికి మూలమైన ఎంజైమ్లు, హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథులు, అవయవములు గల ఉదర భాగముపై ఎక్కువ ప్రభావాన్ని చూపి ప్రాణశక్తుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి దీనికి ప్రాణాసనం అని మరొక పేరు. నౌకాసనాన్ని ప్రాణాసనం కూడా అంటారు. ఇది చేయి విధానం. ఈ ఆసనం చేయటం చాలా సులువు, కానీ ఉంచుటకే అది కష్టం. అంటే ఆసనం ఉంచడం కష్టం. బెల్లకిలా పడుకొని కాళ్ళను చేతులను తిన్నగా చాపి 2 కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా నేల నుండి 1 అడుగు ఎత్తులో లేపి ఆపాలి. తర్వాత చేతులు నేలకు ఆనకుండా చేతులతో తొడలను పట్టుకొని తలను ఛాతీని పైకి లేపుతారు. వీపు భాగం నేలకు ఆనకూడదు. నెక్స్ట్ 3. ఇప్పుడు 2 చేతులను పట్టు వదిలేసి తొడలపై భాగాన గాలిలో తిన్నగా చాచి కేవలం పిర్రల భాగం, నడుము భాగమే నేలకు ఆనేటట్లు ఉంచి మిగతా భాగాన్ని గాలిలో ఉంచుతారు. కళ్ళు మూసుకుంటారు. ఆసన స్థితి. శరీరాన్ని, తలను కదపకుండా అలానే ఆసనంలో ఉంటూ మనస్సును బొడ్డు పై భాగం, పొట్టపై లగ్నం చేస్తారు. ఆసనంలో ఉన్నప్పుడు బొడ్డు పై భాగం, ఛాతీ భాగం బాగా బిగపట్టి ఉన్నందున కొద్దిగా ఊగుతూ వణుకుతూ ఉంటుంది. అలా రావడం సహజమే. ఈ ఆసనంలో ఉండడం ఉత్థాన పాదాసనం కంటే కష్టతరమే. అలా ఉండగలిగినంత వరకు, అలుపు రానంత వరకు ఆసన స్థితిలో అలానే ఉండి ఇక ఉండలేము అనుకున్నప్పుడు మెల్లిగా వెనక్కి వాలిపోతారు. కళ్ళు మూసుకొని అలా పడుకుంటారు. విశ్రాంత స్థితి. ఈ ఆసనంలో 20 నుంచి 30 సెకండ్లు అలా కదలకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంత తక్కువ టైంలోనే విపరీతమైన అలుపు వస్తుంది. ఉదర భాగము, ఛాతీ భాగము అంతా పిండినట్లు అవుతుంది. ఛాతీని పైకి అలా కొద్దిగా ఎత్తుగా లేపి ఆపడం వలన శ్వాసక్రియ 80 నుంచి 90% ఆగిపోతుంది. ఏదో కొద్దిగా నడుస్తుంది. దీనివలనే అంత ఆయాసము. ఆసనం తీసిన వెంటనే దీర్ఘశ్వాసలు బాగా నడుస్తాయి. దాంతో మనస్సు వెంటనే ప్రశాంతంగా మారుతుంది. ఈ ఆసన స్థితి నుండి శరీరాన్ని విరమించిన తర్వాత వెల్లకిలా పడుకొని కాళ్ళు చేతులను ఫ్రీగా వదిలేసి మనస్సును శ్వాసలపై లగ్నం చేసి ఆ నిర్మలమైన ప్రశాంతమైన స్థితిని 1 నుండి 2 నిమిషాల పాటు కదలకుండా అనుభవిస్తారు. అలానే శ్వాసల మామూలు స్థితికి వచ్చే వరకు విశ్రాంతిలో ఉండాలి. ఈ ఆసనం కూడా కాళ్ళను 1 అడుగు ఎత్తులో లేపి ఆపడం వలన నడుము కింది భాగం కొంత నొప్పిగా, సుఖం లేనట్లుగా ఎవరికన్నా అనిపిస్తే ఆసన స్థితి నుండి తీసిన వెంటనే ఫోటోలో చూపిన విధంగా కాళ్ళను మడిచి విశ్రాంతి తీసుకుంటారు. ఇలా దీంతో నడుము పూర్తిగా నేలకు ఆని ఆ భారం తగ్గుతుంది. మరొక పద్ధతి. బాగా బరువు ఉన్నవారు, పొట్ట ఎక్కువగా ఉన్నారు, ఛాతీ బాగా ఎక్కువగా పెరిగిపోయి ఉన్నవారు పైన చెప్పినట్లు ఈ ఆసనంలో లేవలేరు. సో వీరికి చేతులు అలా తొడలపై గాలిలో ఉంచాలంటే చాలా కష్టం. ఏ పట్టు లేకుండా అలా చేతులను పైకి వంచి ఆసనంలో ఉండటం వలన ఎక్కువ ఫలితం వస్తుంది. చేయడం రాని వారు కాళ్ళను అడుగు ఎత్తు లేపిన తర్వాత ఛాతీని కొద్దిగా లేపి చేతులతో తొడలను పట్టుకొని 2 మోచేతులు నేలకు మొక్కి పట్టి ఛాతీ బరువును కొంత చేతుల మీద ఆపుతూ ఆసనంలో అలా ఉండే ప్రయత్నం చేస్తారు. లావుగా ఉన్నవారు కొంత చేతుల సహకారం తీసుకున్నప్పటికీ పూర్తి లాభాన్ని పొందగలుగుతారు.
అంత శరీరాన్ని అలా ఆపడం వల్ల పొట్ట పై భాగానికి లోపల ఉదరకోశ భాగాలకు ఎంతో శ్రమ అవుతుంది. సన్నటి వారు పూర్తిగా చేసిన దాని కంటే లావుగా ఉన్నవారు అర్ధనౌకాసనం వేసిన దానికే ఎక్కువ ఫలితం వారికి కలుగుతుంది. ఆసనాలలో అన్ని విధాల బాగా లావుగా ఉన్నవారికి చాలా ఫలితాలు వస్తాయి. ఈ ప్రకారం చేసి అలా ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత కాళ్ళను కొద్దిగా పైకి లేపి ఉంచి పడుకునే విశ్రాంతి ఆసనాన్ని వేస్తే మంచిది. లావుగా ఉన్నవారికి మామూలుగానే ఆయాసం ఎక్కువ. అలాంటిది ఈ ఆసనంలో చాలా ఎక్కువ అలుపు వస్తుంది. ఆ అలుపు అంతా పూర్తిగా తీరే వరకు విశ్రాంతి ఆసనంలో ఉంటారు. తప్పు స్థితి. ఈ ఆసనం తప్పు చేస్తే ప్రయోజనం వేరే చోటికి మారుతుంది. మామూలుగా కాళ్ళను ఒక అడుగు ఎత్తు లేపితే ఛాతీని తలను చేతులు పట్టుకోకుండా కొద్ది ఎత్తులో లేపి ఆపితే అప్పుడు కాళ్ళ బరువు అంతా బొడ్డు పైభాగం పొట్టపై పడుతుంది. దీంతో బొడ్డు పైభాగం అంతా బాగా సంకోచించుకొని ఆసనంలో ఎక్కువ ఫలితాన్ని పొందుతుంది. మనం ఈ ఆసనం చేయడంలో ముఖ్య ఉద్దేశం పైభాగానికి ప్రత్యేకమైన ఫలితాన్ని అందించడం కొరకు. ఉత్తాన పాదాసనంలో బొడ్డు కింద ఫలితాన్ని పొందినట్లే ఈ ఆసనంలో బొడ్డు పై భాగాన ఫలితం పొందితే ఛాతీ భాగం ఉదర భాగాల పూర్తి ఆరోగ్యానికి ఈ రెండు ఆసనాలు సహకరిస్తాయి. ఈ పై ఫోటోలో చూపినట్లు కొంతమంది చేస్తుంటారు. ఓకే, ఇలా చేయడం వల్ల ఎక్కువసేపు ఆసనంలో ఉండగలుగుతారు. చూసేవారికి అందరూ బాగా లేచాడు, చాలా బాగా ఆసనం వచ్చింది అనుకుంటారు. ఫలితం 60 నుంచి 70% పోతుంది. కాళ్ళను 2.5 అడుగులు ఎత్తు లేవడం ఒక తప్పు. అలాగే ఛాతీని కూడా బాగా పైకి లేచిన వరకు అలాగే లేపి ఉంచడం రెండవ తప్పు. ఇలా రెండు పక్కల ఎత్తు లేవడం వల్ల బొడ్డుపై భాగం పొట్టపై అసలు ఒత్తిడి పడదు. బొడ్డు పై భాగం పొట్టపై అసలు ఒత్తిడి పడదు. అందుచేతనే అలుపు త్వరగా రాదు, నొప్పి రాదు, శ్వాసక్రియ కొంత తేలికగా ఉంటుంది. ఈ లక్షణాలు రాలేదంటే ఎక్కడో తప్పు చేసినట్టు తెలుసుకోవచ్చు. ఇట్లా చేస్తే లాభం ఉండదు. పొట్ట వలన ఇబ్బంది. పొట్ట అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. బొడ్డుపై భాగం పొట్ట ఎక్కువ మందికి కనబడుతూ ఉంటుంది. పొట్ట లేకుండా నడుము సన్నగా ఉంటే అందరికీ ఇష్టమే. పొట్ట పూర్తిగా పోయే మార్గం తెలియక కొందరు, తెలిసిన అశ్రద్ధతో మరికొందరు అలా పెరుగుతుంటే చూస్తూ ఉంటారు. అలా పెరిగిన కొద్దిపాటి పొట్ట వలన మనకు ఇబ్బంది లేకపోయినా శ్వాసక్రియకు డయాఫ్రమ్ కదలికకు చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. పొట్ట ఉండడం వలన శ్వాసలు ఊపిరితిత్తుల చివరి భాగం వరకు నడవవు. దానివల్ల గాలి ఊపిరితిత్తుల్లో ఎక్కువగా పట్టదు. పొట్ట వలన శ్వాసలు ఊపిరితిత్తుల్లో పైనే నడుస్తాయి. దీనితో శ్వాసల సంఖ్య నిమిషానికి ఉండవలసిన దానికంటే పెరిగిపోతుంది. అక్కడ నుండి మన శరీరానికి ప్రాణశక్తి లోపం వస్తూ ఉంటుంది. దానితో అలుపు, ఆయాసం, నీరసం మొదలగునవి ప్రారంభం అవుతాయి. శ్వాసల సంఖ్య పెరిగితే ఆయుష్ తగ్గిపోతుంది, సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలా ఎన్నింటినో ఇబ్బందులు మొదలవుతాయి, ఎన్నింటిలోనూ. అందుచేత ఇప్పటికైనా మించింది లేదు. కాబట్టి పొట్టను తగ్గించుకునే చక్కటి ఆసనాలను ఉత్తాన పాదాసనము, నౌకాసనం తెలుసుకున్నాం. కాబట్టి 2 పూట్ల జాగ్రత్తగా వీటిని చేస్తే 4-5 నెలల్లో చాలా వరకు పొట్ట కరిగిపోతుంది. సామర్థ్యం తగ్గిపోవడం అంటే సామర్థ్యం పెరుగుతుంది. ఇలా ఎన్నింటిలోనూ ఇబ్బందులు మొదలవుతాయి. అందుచేత ఇప్పటికైనా మించింది లేదు. పొట్ట ఉండడం వల్ల పొట్ట సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. పొట్ట అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. బొడ్డు పైభాగం పొట్ట ఎక్కువ మందికి కనబడుతూ ఉంటుంది. పొట్ట లేకుండా నడుము సన్నగా ఉంటే అందరికీ ఇష్టమే. పొట్ట పూర్తిగా పోయే మార్గం తెలియక కొందరు, తెలిసిన అశ్రద్ధతో మరికొందరు అలా పెరుగుతుంటే చూస్తూ ఉంటారు. అలా పెరిగిన కొద్దిపాటి పొట్ట వలన మనకు ఇబ్బంది లేకపోయినా శ్వాసక్రియకు డయాఫ్రమ్ కదలికకు చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. పొట్ట ఉండడం వలన శ్వాసలు ఊపిరితిత్తులు చివరి భాగం వరకు నడవవు. దానివలన గాలి ఊపిరితిత్తుల్లో ఎక్కువగా పట్టదు. పొట్ట వలన శ్వాసలు ఊపిరితిత్తుల్లో పైనే నడుస్తాయి. దాంతో శ్వాసల సంఖ్య నిమిషానికి ఉండవలసిన దానికంటే పెరిగిపోతుంది. అక్కడ నుండి మన శరీరానికి ప్రాణశక్తి లోపం వస్తూ ఉంటుంది. దానితో అలుపు, ఆయాసం, నీరసం మొదలైనవి ప్రారంభం అవుతాయి. శ్వాసల సంఖ్య పెరిగితే ఆయుష్ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇట్లా చేయడం వల్ల సామర్థ్యం తగ్గిపోతుంది. తప్పు చేయడం వల్ల ఇలా ఎన్నింటిలోనో ఇబ్బందులు మొదలవుతాయి. అట్లా అర్థం చేసుకోవాలి. అందుచేత ఇప్పటికైనా మంచిది లేదు. కాబట్టి పొట్టను తగ్గించుకునే చక్కటి ఆసనాలను
ఉత్తాన పాదాసనం, నౌకాసనం తెలుసుకున్నాం. కాబట్టి 2 పూటలా జాగ్రత్తగా వీటిని వేస్తే 4-5 నెలల్లో చాలా వరకు పొట్ట కరిగిపోతుంది. గ్యారెంటీ. లాభాలు 1. ముఖ్యంగా నౌకాసనం వలన బొడ్డు పైభాగం పొట్ట కొవ్వు కరిగి పలుచగా చర్మం తయారవుతుంది. ఈ ఆసనంలో కాళ్ళను కొద్దిగా ఎత్తులేపి ఛాతీని కూడా పైకి లేపి ఆపడం వలన ఆ కాళ్ళ బరువును పూర్తిగా మోసేవి బొడ్డు పైభాగం పొట్ట కండరాలు. దానితో ఆసనంలో ఉండేది తక్కువ సమయం అయినప్పటికీ చాలా అద్భుతమైన ఫలితం పొట్టకు వస్తుంది. ఈ ఆసనాన్ని రోజు చేసి 3-4 నెలల్లో 5-6 అంగుళాల మందాన పొట్టను తగ్గించుకున్న వారు ఉంటారు. ఏ ఆసనంలో కూడా పొట్టకు ఇంత గొప్ప ఫలితం రాదు. నౌకాసనం అంటే బొడ్డు పైభాగం పొట్టకు గొప్ప ఆసనమని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఆసనం ఉదర భాగంలో నౌకాసనం అన్నమాట. నౌకాసనం ఉదర భాగంలో ఉండే ప్రాంకియాటిస్ గ్రంథిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఆసనాన్ని వేసి అలా ఉన్నప్పుడు ఆ బిగింపుకు లోపల ఉండే ప్యాంక్రియాటిస్ గ్రంథిపై ఎక్కువగా ఒత్తిడి కలిగి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ప్రభావితం అవుతాయి. ఆ గ్రంథికి ఈ ఆసనంతో బాగా మసాజ్ చేసినట్లు అవుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఆసనం వేయడం వలన రక్తంలో గ్లూకోజ్ శాతం కొంత తగ్గేటట్టు సహకరిస్తుంది. 3. జీర్ణక్రియకు సహకరించే లివరు, గాల్ బ్లాడరు, చింద్రప్రేగులు, పొట్ట మొదలగు అవయవాలు కూడా ఈ ఆసనంలో కలిగే ఒత్తిడి వల్ల వాటి పనితీరులో చక్కటి మార్పు వస్తుంది. శక్తివంతమైన జీర్ణాది రసాలు ఉత్పత్తి అవుతాయి. అజీర్ణ వ్యాధులు, ఆకలి మందం లాంటి వాటిని పోగొట్టి ఆకలి పెరిగేటట్లు బాగా సహకరిస్తుంది. 4వ లాభం. ప్రసవానంతరం స్త్రీలకు పొట్ట బాగా సాగి ఉంటుంది. అలా సాగి ఉన్న పొట్టను బాగా తగ్గించుకోవడానికి ఈ ఆసనం ఎంతగానో సహకరిస్తుంది. ఈ ఆసనం వల్ల కొవ్వు బాగా కరిగి పొట్ట ముడుచుకుంటుంది. ముఖ్యంగా పొట్ట కండరాలు బాగా బలాన్ని పుంజుకొని గట్టిగా బిగుస్తాయి. గర్భం రాకముందు ఉన్న సహజ స్థితిని మరలా తిరిగి తయారు చేసుకోవచ్చు. ఈ ఆసనాన్ని 2 పూటలా వేయడం ఎంతో మంచిది. గమనిక. 1. ఈ ఆసనంలో ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి ఎక్కువ ఫలితాన్ని పొందాలంటే ఒకసారి వేసిన తర్వాత పూర్తిగా అలుపు తగ్గే వరకు విశ్రాంతి తీసుకొని రెండవసారి ఈ ఆసనాన్ని తిరిగి వేయవచ్చు. కానీ అలాగే ఉండకూడదు, తీసేయాలి ఎక్కువ నొప్పి వస్తుంది. 2వది, కొత్తలో అలవాటు అయ్యే వరకు కొద్దిసేపు చేసి వెంటనే మానివేయడం మంచిది. శరీరానికి ఏ నొప్పులు లేకుండా బాగా అలవాటు అయిన తర్వాత ఎక్కువ సమయం ఉండడం కానీ రెండవసారి చేయడం కానీ చేయవచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎంత లాభం ఉందో అంత జాగ్రత్తగా చేయాల్సిన ఇది నౌకాసనం గురించి చేయండి. పొట్ట ఉన్నవారు చాలా లాభాలు పొందండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.